ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి డెమాన్ పవన్ నచ్చాడో లైక్ చేసి కామెంట్ చేయండి మావా. డెమాన్ పవన్దే కాదు, కళ్యాణ్ రిలేటెడ్గా, తనుజ రిలేటెడ్ కూడా మీరు గమనించిన పాయింట్ ఒకటి రెండు నేను చెప్తాను. వీడియో నాకు తెలిసి 20 నుంచి 25 నిమిషాలు 30 నిమిషాలు లోపలే ఉండేటట్టు చూస్తాను. నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదు. అది ఎందుకో ఏదో వైరల్ ఫీవర్ అని అనుకుంటున్నా. రేపు 3 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. సో బ్లడ్ టెస్ట్ చేయించలేదు, ఇంకా రేపు సాయంత్రం చేయిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే సిమ్టమ్స్ బాగా కోల్డ్ ఉంది, దాంతోపాటుగా ఈ భుజాలు, ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. అవే అర్థం కావట్లేదు. ఏమైనా డాక్టర్లు కామెంట్ చేయండి. సో రేపు చూస్తాను. రేపు ప్రస్తుతానికైతే ఏదో ఓపిక చేసుకుని చేస్తున్నాను తప్పించి, ఇందాక ఒక వీడియో చేద్దాం అనుకుని కూడా నిలబడి కూడా చాలాసేపు చేయడానికి ట్రై చేసి ఆపేసా. ఇప్పుడు ఎపిసోడ్ ఏదో చూసాం కాబట్టి చేస్తున్నాను. కొంచెం స్లోగా మాట్లాడతాను, బట్ వ్యాలిడ్ పాయింట్స్. ఎవరిదైనా తప్పు అనిపిస్తే తప్పని చెప్తాను, రైట్ అనిపిస్తే రైట్ అని చెప్తాను. ఎలివేషన్ ఇవ్వాల్సిన కాడ ఇస్తాను, అరవాల్సిన కాడ అరవకుండా సాఫ్ట్గా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్లో నేను పెద్దగా హార్ష్గా ఎప్పుడూ మాట్లాడను, హార్ష్గా మాట్లాడాలనే ఉద్దేశం నాకు ఉండదు. బట్ ఎందుకో తెలియకుండా గుండె లోతుల్లో నుంచి ఒక ఫీలింగ్ వచ్చి డెమాన్ పవన్ మీద ఒక రీల్ చేయాలా, హీ డిజర్వ్స్ ఎ రీల్ ఫ్రమ్ మీ అన్న ఫీలింగ్ వచ్చింది మామ. హీ డిజర్వ్స్ ఎ రీల్ ఫ్రమ్ మీ అని అనిపించి హార్ట్ఫుల్గా ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ అయిన ఒక 5-10 నిమిషాల్లోనే అది కూడా అప్లోడ్ అవుద్ది. ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది. హార్ట్ఫుల్గా నాకు ఏదనిపిస్తుంది మాట్లాడి పెట్టేశాను, చూడండి. డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నచ్చుతుంది. అండ్ డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఏంటిలే, ఎవ్రీ కంటెస్టెంట్ ఫ్యాన్ ఈజ్ ఎ డెమాన్ పవన్ ఫ్యాన్. అలాంటి ఇది తెచ్చుకున్నాడు డెమాన్ పవన్. నెగిటివిటీ లేని వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అని అనిపిస్తుంది. ఇంకా చాలా చెప్తాను, స్టెప్ బై స్టెప్ వద్దాం. నెగిటివ్ కూడా ఉంది మా ఒకటి ఇద్దరు గురించి చిన్న పాయింట్స్ నెగిటివ్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. కొన్ని సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఎలా నచ్చారంటే పాయింట్ బై పాయింట్ ఒక్కొక్కటి చెప్పుకుంటుంది. దీంట్లో తెలియకుండా ఓటింగ్ గురించి చెప్తాను, తెలియకుండా అన్ని కొత్త విషయాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మాట్లాడతాను. ఎందుకంటే వీడియో కూడా ఎక్కువ టైం రాదు, జస్ట్ వేరే విషయాలు ఫన్నీగా మాట్లాడుకుంటే కొంచెం ఒక 30 minutes లోపల అయిపోద్దాం. ఫస్ట్ ఎపిసోడ్లో స్టార్టింగే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. టాస్క్ ఏంటంటే బెలూన్ ఊదే టాస్క్ అనమాట. ఆ బెలూన్ మాస్క్ పెట్టుకొని ఊదే టాస్క్ లాస్ట్ టైం పెంట చేసిన టాస్క్. అండ్ భయంకరమైన టఫెస్ట్ టాస్క్ బిగ్ బాస్. అది బెలూన్ ఊదేటప్పుడు టైం వేస్ట్ చేయాలి తప్పించి, ఆ బెలూన్లు వేసి 5 నిమిషాలుగా బెలూన్లు కూడా ఊపితే 6వ నిమిషం ఆ పర్సన్ ఉన్నాడు లేచిపోతాడు. అలాంటి టఫెస్ట్ టాస్క్ 5-6 నిమిషాలు యాడ్ ఊపుతారు. ఊపే లోపల సింహం చూడు, జంపు చిక్కం అని ఒక అతను డ్యాన్స్ చేస్తాడు చూడు. అతనికి కామెంట్లన్నీ రేపు వాడు ఊది పోయేలాగా ఉన్నాడంటే అక్కడ ఉండేవాడు ఊది పోతారు అక్కడ ఆ టాస్క్లో. అది కానీ ఎక్కువ ఊదితే అది జస్ట్ ఏంటంటే ఊదే వాళ్ళు ఇక్కడ ఊది లోపల పెట్టేసేటప్పటికి కొంచెం టైం వేస్ట్ చేసుకొని 2-3 నిమిషాలు కోటి పెట్టి 5 నిమిషాలు లోపల చేసి ఏదో హంగామా చేయాలి తప్పించి 5 నిమిషాలు గాల్లో ఉండేలాగా ఓదాలంటే లోపల ఉన్న మనిషి ఎత్తిపోతల పథకం అయిపోతాడు. బిగ్ బాస్ ఆల్రెడీ అడిగాడు అనమాట, లాస్ట్ టైం లాగా సొంత తెలివితేటలు యూజ్ చేస్తారా? లేదు బిగ్ బాస్ అన్నారు. తర్వాత బిగ్ బాస్ 5 minutes లేదా 5 minutesకి దగ్గరగా టైం ఉండి బెలూన్ నీడిల్కి తగలకుండా గాల్లో ఉంచుతారో వాళ్ళు విన్ అవుతారు. 3 balloons మాత్రం ఇస్తామని రూల్స్ ప్రకారం చెప్పాడు. 5 minutes అయింది అనిపిస్తే అప్పుడు బెల్లు కొట్టండి అన్నారు. సంజన నేను ఆడతా, అందరు నేను ఆడతా అన్నారు. అన్న తర్వాత డెమాన్ పవన్ కొంతమందికి ఏమన్నా అరే 2 స్టార్లు వచ్చినవాడు మళ్ళీ ఆడతానంటాడు ఏంట్రా అని అనిపించుండొచ్చు. నాకు అనిపిలా. ఎందుకంటే డెమాన్ పవన్ సిచ్యువేషన్ ఏంటంటే మనిషి ఓవర్ కాన్ఫిడెంట్గా టికెట్ ఫినాలే కొట్టి చూపిస్తుంది, నేనేంటో చూపిస్తానే అల్లాడిస్తాననేసి చెప్పి దాంట్లో ఫెయిల్ అయ్యి ఉన్న వ్యక్తి ఈ టైంలో ఏమనిపిస్తుంది, ఛాన్స్ వచ్చిన ప్రతి ఒక్కటి ఆడాలనిపిస్తుంది, ప్రూవ్ చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది. దట్టు లాస్ట్ టాస్క్ తనకి బెనిఫిట్ అయ్యేదే తన ప్లస్సే టాస్క్లు కాబట్టి ఆ టాస్క్లు ఆడి మనం ప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ టైం కూడా బొక్కబార్లో పడ్డామన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. తనని తాను నేను ఆడతానని చెప్పుకోవడంలో తప్పేం లేదు. దాన్ని చెప్పుకున్న దాంట్లో డెమాన్ అన్నా నేను ఈరోజు ఆడతానన్నా, ఎందుకంటే ఈరోజు కాలు వస్తుంది అన్నారు కదా, ఇమ్ము అండ్ అమ్మ అన్న ఇమ్ము అన్న ప్లీజ్ అన్న, నీకు ఓటు అప్పీల్ కూడా వచ్చింది కదన్నా, నాకు రాలేదని చెప్పి పర్ఫెక్ట్గానే మాట్లాడు. తన ఉద్దేశం ఏంటంటే ఈరోజు కాల్ కానీ ఏదో వీడియో కాల్ ఏదో వస్తా అన్నారు కాబట్టి నాకు ఏదైనా ఉంటుందేమో, ఈరోజు ఇప్పుడు డ్రాప్ అయ్యాను అనుకో నాకే ఇస్తారని లేదు కదా. అది ఏమనుకున్నాడు బిగ్ బాస్, స్టార్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తాడా బిగ్ బాస్, వీళ్ళే సెలెక్ట్ చేసుకోమంటాడో తెలియదు కాబట్టి ఇన్ని టాస్క్లు ఆడినా కూడా నాకు ఆ కాల్ కానీ అది కానీ రాకపోతే బెనిఫిట్ అవ్వదు కదా, నీకు ఇంకా ఆల్రెడీ వీడియో కాల్ వచ్చింది, అదే ఆ ఓటు అప్పీల్ వచ్చింది నాకు రాలేదు కదా అనే పాయింట్ రైజ్ చేశాడు. ఇమాన్యుయల్ ఒరే నీకు 2 స్టార్లు ఉన్నాయిరా, ఫిజికల్ గేమ్స్ నువ్వే గెలుస్తావు కాబట్టి రా, వాళ్ళ పాయింట్ కూడా అదే 2 స్టార్లునే నాకు 1 స్టార్ ఉందనే పాయింట్ వస్తుంది. ఇమాన్యుయల్ ఇక్కడ ఏమవుద్దంటే మా ప్రతిసారి సంబంధం అందరూ అట్టే ఇది టాస్క్కి రూల్ మార్చేసుకుంటారు.
అంతకుముందు ఏంటి లీడ్లో ఉన్న వాళ్ళు తీసేయాలని ఒకసారి, లీడ్లో ఉన్న వాళ్ళు ఎట తీస్తారా, లోస్ట్లో ఉండే వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు లాస్ట్ టైం ఇమాన్యుల్ అంటాడు. అంటే వాళ్ళని తప్పు పట్టట్లే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అది, అప్పటికప్పుడు వాళ్ళు ఆడడానికి వాళ్ళకి తగ్గట్టుగా పాయింట్లు పెట్టుకుంటున్నారు. లాస్ట్ టైం ఏమైంది, లీడ్లో ఉన్న వాళ్ళు తీసేస్తారు, స్ట్రాంగ్ వాళ్ళు తీసేయాలని అప్పుడు తీసేసేవాళ్ళు. మన టాస్క్లో వచ్చి అలా కాదురా కళ్యాణ్, అసలు టాప్లో ఉండే వాళ్ళని స్ట్రాంగ్, ఇప్పుడు మనం ఆడి టాప్లోకి వచ్చాము, లీస్ట్లో ఉండే వాళ్ళకి ఇంకా ఛాన్సులు ఎలా ఇస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి నీకు 2 స్టార్లోనే తీసేస్తున్నారు. సో సంబంధం లేకుండా వాళ్ళందరూ జోవియల్గా ఉన్నారు కాబట్టి అది నడిచిపోతుంది. కానీ నార్మల్గా ఇది కాంట్రాడిక్టింగ్ పాయింట్లు వస్తూ ఉంటాయి. బట్ ఇదేదో ఫన్నీ టాస్క్లు కాబట్టి పెద్ద సీరియస్గా మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదులే. నేను డెమాన్ అన్నా ఇప్పుడు ఆడాలి అనుకుంటున్నా, ఒకవేళ కూర్చో అంటే రేపు అసలు కూర్చోను, ఒకరు డిసైడ్ అవ్వండి అన్నారు. ఇదంతా కాంట్రవర్సీ కొంచెంసేపు జరిగింది. తనూజ కూడా వచ్చి చెప్పింది, ఓటీపీలు అంటే నువ్వు ఇమాన్యుల్ బయటికి వెళ్ళారా, వాడిని సెలెక్ట్ చేసుకున్నారు, దానికి మేము ఏం చేస్తాం, ఇప్పుడు ఏమంటావు. డెమాన్ ఏమంటారంటే, మీరు డిసైడ్ అయ్యింది చెప్పండి, ఓటు అంటారు కదా, అందరూ డిసైడ్ అయ్యి చెప్పండి అనే పాయింట్ వచ్చింది. అందరూ డిసైడ్ అయ్యి చెప్పండి అన్నారు. చెప్పగా అనగానే తనూజ ఏమంటే, అప్పుడు ఏంటి నీ పాయింట్, నీకు నువ్వే వెళ్ళినట్టు ఉండకుండా మేమేదో నువ్వు గివప్ ఇచ్చారు అనుకుంటామని మేము ఓటు చేసి మేము బయటికి పంపించాం అన్నట్టు ఫీలింగ్ రావాలి అంతేనా అనేసి అన్నది. దాంట్లో ఏం తప్పులేదు డెమాన్ ఎందుకంటే ప్రతిసారి గివప్ అనేది వస్తుంది, మాట్లాడకుండా వెళ్ళిపోయావు అనేసి కళ్యాణ్ వీళ్ళందరూ చాలాసార్లు అని ఉన్నారు కాబట్టి, ఈవెన్ ఇమాన్యుల్ కూడా అనున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే వస్తుందేమో, ఆడియన్స్లో కూడా అదే వస్తుందేమో అనే ఉద్దేశంతో మీరే పంపించినట్టు బాగుంటుంది అనేసి ఓటేయమన్నాడు. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లాస్ట్కి ఒప్పుకున్నారు అందరు కలిసి, సరేలే అనేసి అన్న తర్వాత ఫస్ట్ మధ్యలో అట్టిట్ అన్నాడు, నేను బాగానే అర్థిదానండి, కానీ తర్వాత యాక్సెప్ట్ చేసి వదిలేశారు. అది పెద్ద విషయం కాదు, వదిలేశారు, ఆడారు. ఆడితే ఇక్కడ ఈ టాస్క్లో సంజన అండ్ మన ఇమాన్యుల్ ఒక టీము, తనూజ అండ్ కళ్యాణ్ ఒక టీం ఆడారా, సూపర్ ఆడారు స్వామి. తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్గా ఆడారు. ఇక్కడ తనూజ, ఇమాన్యుల్ అండ్ సంజన గారు, లాస్ట్ టైం సంజన గారు బాగా ఆడారు ఈ టాస్క్ అందరికంటే బాగా, బట్ ఈసారి వర్కౌట్ అవ్వలేదు ఆవిడకి. తనూజ ఏంటంటే క్లీన్గా నీట్గా చూసి కళ్యాణ్ అడిగి నీట్గా వేసింది. ఆ కళ్యాణ్ కూడా నీట్గా ఆ బెలూన్ని నిలబెట్టిన విధానం ఏదైతుందో ఫస్ట్లో ఒక 30-40 సెకండ్స్ గట్టిగా నిలబెట్టాడు బెలూన్ని. అది 10 సెకండ్లు నిలబెట్టడం కూడా కష్టం, పడంగానే పడిపోద్ది. అలాంటిది అంటూ నిలబెట్టిన విధానం టూ గుడ్. అప్పుడేమో ఆ పక్కేమో 3 టపటవ పగిలిపోయినాయి, ఇక్కడ రెండోది మాత్రమే త్వరగా పగిలిపోయింది, కానీ మూడోది కూడా ఒక 7 సెకండ్లు నిలబెట్టాడు. నిలబెట్టి రే కొట్రా అనే లోపల ఆ గాలి మాట్లాడకుండా కొట్రా అనేసరికి ఆ లోపల అది పగిలిపోయింది, బట్ కొట్టాడు. ఇక్కడ కొంచెంసేపు ఇమాన్యుల్ డెమాన్ పవన్ ఆర్గ్యుమెంట్స్, అదే అలా రా 3 అది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ఇమాన్యుల్, అసలు లాజిక్కే లేదు. ఎందుకంటే వాళ్ళు 3 పగిలిపోయిన తర్వాత వీళ్ళు కొంచెంసేపు ఉన్నారు, కొంచెంసేపు పూదారు అనేది మినిమం పాయింట్. ప్లస్ ఫస్ట్ వాళ్ళు 3 పగిలిపోయి వీళ్ళు పగిలిపోదంటే 5 నిమిషాల కంటే దగ్గరగా అంటే వీళ్ళే ఉన్నారు. ఆ 3 బెలూన్స్ అయిపించుకోవడం వాళ్ళు తప్పు, టైం వేస్ట్ చేయాలి అక్కడ. సో ఓవరాల్ వీళ్ళే గెలిచారు, అది ఆర్గ్యుమెంట్లో లాజిక్కే లేదు. సో వీళ్ళు విన్ అయ్యారు. ఇక్కడ కళ్యాణ్ అండ్ తనూజ బాగా ఆడారు. తనూజ కంటే కూడా కళ్యాణ్ బాగా ఆడాడు, ఎందుకంటే తనకే టెక్నికల్గా ఇది చేయాలి కాబట్టి. బట్ యాజ్ ఎ టీమ్గా కోఆర్డినేషన్ ఇద్దరిది బాగుంది, ఇద్దరు సూపర్. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ లాస్ట్కి నీ ఇష్టం రా అన్నాడు. తనూజ అండ్ కళ్యాణ్ టీం గెలిచిందనేసి అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళ అన్న వీడియో వచ్చిందా, ఇది డెమాన్ పవన్ గురించి కొంచెం మాట్లాడాల్సిన సందర్భం. వీడియో కూడా ఏం ఎక్కువ లెంత్ ఏం రాదు. డెమాన్ పవన్ వాళ్ళ అన్నగారు మాట్లాడిన మాటలకి నాకు కూడా కనెక్షన్ ఉంది. డెమాన్ పవన్ వాళ్ళ అన్న మాట్లాడిన దానికి నాకు ఏం కనెక్షన్ రావడాలంటే చెప్తా. వాళ్ళ అన్న వచ్చి టీవీలో ఏం మాట్లాడారంటే, అందరూ బాగా ఉన్నాం రా, నీ గేమ్ రోజు చూస్తున్నాం, మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు ఎంత కష్టపడ్డావు నాకు బాగా తెలుసు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు, ప్రతి వీక్ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నావు, స్టార్టింగ్లో ఎవరైతే క్వశ్చన్ చేశారో ఎందుకు తీసుకున్నారు అని అన్నారో వాళ్ళ చేతనే నువ్వు బాగా ఆడుతున్నావు, డిజర్వ్స్ టు బీ ఇన్ హౌస్ అని అనిపించుకున్నావు, సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, మిగిలిన అందరికీ కంగ్రాచులేషన్స్ అని యాడ్ చేయడం టూ గుడ్. ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ వాడాడు, ఎవరైతే ఎందుకు తీసుకున్నారు ఇతన్ని అనేసి అన్నారో వాళ్ళ చేతే హీ డిజర్వ్స్ టు బీ ఇన్ హౌస్ అని అనిపించుకున్నాడు అనేది అవుట్ సైడ్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా భలే తెలివిగా మాట్లాడాడు వాళ్ళ అన్నగారు. ఆయన ఉద్దేశంలో ఆయన ఫీలింగ్ నిజంగా అంత తెలివిగా మాట్లాడాడని అనుకున్నారో లేదో, నాకు అనిపించింది తెలివిగా మాట్లాడారని. బయట రివ్యూవర్స్లో నేనైతే అన్నాను అగ్ని పరీక్షలో ఇతను ఎందుకయ్యా అతను ఏం నోరుగోడి తెరవడు, ఏం మాట్లాడు, ఇంత ఇన్నోసెన్స్ అయితే కష్టము, ఈజ్ నాట్ డిజర్వ్ టు బీ ఇన్ హౌస్ అనేసి నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే నాకు నచ్చలేదు, ఎందుకంటే అప్పుడు అతను లేదు, సైలెంట్గా మూడీగా ఉండేవాడు, మనకెందుకు రా అన్నట్టుగా. అందుకని నాకు అసలు ఎందుకు తీసుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. సేమ్ నా గురించి చెప్పాడని నేను అనుకుంటున్నా, నా గురించి ప్లస్ కొంతమంది రివ్యూవర్స్ కూడా అన్నారు అప్పట్లో. ఎందుకంటే ఏం చేయట్లేదు అతను పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, అతనికంటే ఇతను నాగ ప్రశాంత్ వీళ్ళు బెటర్ అనుకున్నారు. అదే పాయింట్ తీసుకుని వచ్చి ఇండైరెక్ట్గా బయట నీకు అందరు సపోర్ట్ చేస్తున్నారనే పాయింట్ చెప్పారేమో అని అనిపించింది.
నాకు కూడా అదే ఫీలింగ్ ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఒపీనియన్ మారింది. బాగా ఆడుతున్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ 2-3 వీక్స్లో అయితే అరాచకమయ్యాడు డెమాన్ పవన్. ఈజ్ టూ గుడ్. అంతే. అతని గురించి విషయం వచ్చినప్పుడు చెప్తాను, దాని గురించి మాట్లాడతా. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే డెమాన్ పవన్ గురించి చెప్పుకోవాల్సింది, ఒక కామనర్గా హౌస్లోకి ఎంటర్ అయ్యి చూడండి ఒక రికార్డ్ ఎలా ఉంటుంది అనేది, ఒక సిచ్యువేషన్, ఒక కుటుంబాన్ని కుటుంబ చరిత్రను మార్చిన ప్రతి ఒక్కడు హీరోనే మామ. ఆడు ఒక పర్టికులర్ దాంట్లో గెలిచాడా, ఓడిపోయాడా, ఈ అవమానాలు పడ్డాడా, విమర్శలు పడ్డాడా, లేకుంటే పొగడ్తలు పడ్డాడా, ఏదైనా తీసేయని, ఏదైనా కానీ ఒక కుటుంబం తలరాతని మార్చిన ప్రతి ఒక్కడు హీరోనే. ఆ కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ హ్యాపీగా చేసిన ప్రతి ఒక్కడు హీరోనే. డెమాన్ పవన్ హీరోనే, కళ్యాణి హీరోనే, ఇమాన్యుల్ హీరోనే, తనుజ హీరోనే, సంజన గారు హీరోనే, అట్లా. బట్ వీళ్ళందరిది డిఫరెంట్. ఒక డెమాన్ పవన్ కళ్యాణ్ది డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడంలో ఆల్రెడీ సెటిల్ అయిపోయారు అన్న రేంజ్లో ఉన్నారు. బట్ డెమాన్ పవన్ కళ్యాణ్ సెటిల్ అవ్వని పర్సనాలిటీస్. వీళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని, వీళ్ళిద్దరిలో హైలైట్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ హౌస్లోకి వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చింది. డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చారు, వాళ్ళ నాన్న వచ్చారు, వాళ్ళ అన్న కూడా వచ్చారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఫ్యామిలీ మొత్తాన్ని హౌస్లోకి తీసుకొచ్చారు. యాజ్ ఎ కామనర్స్గా హౌస్లోకి ఎంటర్ అయ్యి టాప్ 5 దాకా వీళ్ళిద్దరు వచ్చి ఇతర ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రపంచానికి పరిచయం చేసిన డెమాన్ పవన్ ఈజ్ ఇన్స్పిరేషనల్, కళ్యాణ్ ఈజ్ ఇన్స్పిరేషనల్. కళ్యాణ్ గురించి పక్కన పెట్టండి, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. డెమాన్ పవన్ ఈజ్ ఇన్స్పిరేషనల్. డెమాన్ పవన్ ప్రూవ్డ్ యాజ్ హీఈస్ ఆల్రెడీ ఎ విన్నర్. క్లియర్గా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చి నిలబెట్టాడు. అది కూడా ఏ పర్సన్ నిలబెట్టాడు, దాంట్లో కూడా నేను కనెక్ట్ చేసుకున్నా, నిజంగా కనెక్ట్ చేసుకుంటున్నా. బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇన్స్పిరేషనల్ మా. ఈ షో కొంచెం చాలా మందిని మోటివేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి డెమాన్ పవన్లో కూడా ఈ పర్టికులర్ డేకి నేను చూసుకున్నా. నిన్నటికి నేను ఏం చెప్తాను తెలుసు, డెమాన్ పవన్ ప్రతి దాంట్లో మనం డెప్త్గా ఆలోచిస్తే చాలా ఉంటాయి బిగ్ బాస్లో. నేనేం చెప్తానంటే, అన్న సెటిల్ అయిపోయాడు, అన్న వల్లే నేను బతుకుతున్నాను, నేను ఇంకా సెటిల్ అవ్వలేదే, ఫ్యామిలీని ఏం చూసుకోలేదని బాధ ఎప్పుడు ఉండేది అనేసి ప్రతి చిన్న కొడుకులో మనసులో ఆ బాధ ఉంటుంది. నేను ఒక చిన్న కొడుకునే, నేను అసలు సక్సెస్ అయిందే లేదు. నేను 29 ఏళ్ళు వచ్చే వరకు మా 29 ఇయర్స్ వచ్చే వరకు నాకు జాబ్ లేదు. 29 ఇయర్స్ జాబ్ లేదు, గాలికి తిరుగుతుండేది. 28 ఇయర్స్ టైంలో కూడా మా నాన్న కాల్ చేసి పచ్చి బూతులు తిట్టిన రోజులోనే, మొన్న నా కొడక నువ్వు అసలు ఏందరా, నీదేరా నాకు దిగులు, ఏదో ఒకటి చేయరా అని పచ్చి బూతులు తిట్టేవాడు. నిజంగానే 28 ఇయర్స్ మధ్యలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చాం చూసావా. అప్పుడు ఏంటంటే మా నాన్న ఫేస్ చూసినప్పుడు కావచ్చు, మా నాన్న ఆనందం చూసినప్పుడు కానీ, మా నాన్న రోజు ఈ మొక్కలకి మన గార్డెన్లో, మన ఇంటికంటే గార్డెన్ ఎక్కువ పెట్టాం. మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతూ గార్డెన్ వేసుకుంటా. ఎప్పుడైనా మా నాన్నని టెస్ట్కి తీసుకెళ్తాం, షుగర్ ఉంది, తీసుకెళ్ళినప్పుడు ఆ షుగర్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గిపోతుంటుంది బాగా హ్యాపీగా ఉన్నట్టు. లాస్ట్ టైం కంటే తగ్గించండి రెడ్డి గారు, ట్యాబ్లెట్ కొంచెం తగ్గించిస్తాను డోస్ అనేటప్పుడు, ఏం చేస్తుంటారు ఏంటి అని అడిగినప్పుడు చెప్తాడు. కొన్నిసార్లు అడగనప్పుడే చెప్తాడు, ఏమది మొననాలీడు అంటే బూతులు మాట్లాడుకో మా నాన్న భాషలో, మొననాలీడు ఏందో ఈ పెద్ద ఇది పాల గార్డెన్ పెట్టిండు, గార్డెను ఇంక దానికి నీళ్ళు పట్టుకుంటా అటు ఇటు ఉంటా సార్ అంటే గర్వంగా బిల్డప్ చెప్తూ ఉంటాడు. దట్ ఈజ్ హ్యాపీనెస్ ఆఫ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటే ఎవ్రీ వన్ ఈజ్ సక్సెస్ఫుల్. అలాగే డెమాన్ పవన్ది తను సక్సెస్ అవ్వలేదు, తన సిచ్యువేషన్ బాగలేదు అని నిన్నే చెప్పాడు. ఈరోజు ఏ అన్న అయితే తమ్ముడు సక్సెస్ కాలేదని తమ్ముడు ఫీల్ అవుతున్నాడో, అన్న వల్లే బతుకుతున్నాడు అని ఫీల్ అయ్యిండో, ఆ తమ్ముడు హౌస్లో ఉండగానే వాళ్ళ అన్న వచ్చి పొగడడం, వాళ్ళ అన్నను కూడా హౌస్లో నిలబెట్టడం, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇతను చూసింది ఇతను సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేసి ఇతనికి తెలిస్తే, ఇతను ఆ ఫ్యామిలీ చరిత్రనే మార్చేశాడు, తలరాతనే మార్చేశాడు అన్నప్పుడు ఇంకా ఇది సక్సెస్ఫుల్, ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోవాల్సిందే. అంత హైలైట్ అనిపిస్తుంది, అంత హ్యాపీ. అంటే ఈ మొన్నటిదాకా అనామకుడిలాగా నేనేం చేయలేకపోతున్నాను నా ఫ్యామిలీకి అనుకున్న డెమాన్ పవన్ ఈరోజు మొత్తం తనే నడిపించగలడు ఫర్దర్గా ఫ్యూచర్లో అనేసి అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీ తలరాత మారినట్టు కాదా? సూపర్. అంతే. దాంతోపాటుగా వాళ్ళ అన్న ఇంకొక బీభత్సమైన హింట్ ఇచ్చాడని నాకు అనిపిస్తుంది నా మట్టి బుర్రకి. మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు. నువ్వు ఈ టైంలో ఎవరైనా వస్తే నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, నువ్వు విన్నర్ కూడా రావాల్సిందే అని ఎవరైనా చెప్తారు. బట్ ఆయన విన్నర్ అనే మాటే చెప్పలేదు, మే ద బెస్ట్ విన్ అన్నారు. నాకు అనిపించింది తను కుదిరితే దొరికితే డబ్బులు తీసుకురావచ్చినా కూడా ప్రాబ్లం లేదనేసి ఇండైరెక్ట్గా చెప్పారేమో అనిపిస్తుంది. చెప్పినా తప్పలేదు. హీ డిజర్వ్స్ టు టేక్ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. రేపు దాని గురించి సపరేట్ వీడియోనే చేద్దాం అనుకుంటాను, మాట్లాడతా రేపు. ఇప్పుడు వద్దు, నేను రేపు నుంచి మాట్లాడతా. మే ద బెస్ట్ విన్ అనేసి ఎండ్ చేశారు. వాళ్ళ అన్న కూడా చాలా నీట్గా మాట్లాడారు. డెమాన్ అందరితో ఇక్కడ అంతా అయిపోయింది, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కూడా డెమాన్ బాగా నచ్చాడు. ఈరోజు మొత్తం డెమాన్
వన్ మ్యాన్ షో. మళ్ళీ కూర్చొని ఆ వీడియో కాల్ వచ్చిన తర్వాత డెమాన్ ఒకటే డెమాన్ అందరితో వచ్చిన ప్రతిసారి మళ్ళీ నేను బాగా కష్టపడి బాగానే ఆడతాను, కావాలని కోరుకోను, నేను మళ్ళీ రావాలని కోరుకొని ఇదే ఆప్షన్ నాకు కొద్దిగా, కానీ గేమ్లో మాత్రం ఎఫర్ట్స్ గట్టిగా పెడతాను ప్లీజ్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే నాకు మాత్రం వద్దు, కానీ విన్నర్కి ఇచ్చేసేయండి, విన్నర్కి ఇవ్వండి, కానీ నాకేం ఇవ్వద్దు, జస్ట్ వాళ్ళకి ఇచ్చేసేయండి, నేను మా ఆట మాత్రం గివ్ అప్ చేయకుండా గట్టిగా ఆడతాను చెప్పాడు. టూ గుడ్. తర్వాత సార్ అందరూ పడుకున్నారా, అందరూ పడుకోగానే గార్డెన్ ఏరియాలో కూర్చుని కెమెరాతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా నేను మోటివేట్ చేసుకున్నా. ఒక బిగ్ బాస్ 6లో మా వైఫ్ మా పాప నాకు వీడియో కాల్లో మాట్లాడినప్పుడు నేను ఆ రోజు నైట్ కూడా అంతే ఒక్కనే కూర్చొని ఒక గంట సేపు మాట్లాడా కెమెరాతో. ఆ ఆనందం వేరుగా ఉంటుంది మామ. ఒక నార్మల్ పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఒక అచీవ్మెంట్ జరిగినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హౌస్లో పరిచయం అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేమస్ అయ్యారు, మనం వేరే రేంజ్కి వెళ్ళిపోయామని ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని పోయినప్పుడు ఆటోమేటిక్గా మనం వేరే జోన్లోకి వెళ్ళిపోయి బిగ్ బాస్కి స్వత కాళ్ళ మీద పడి మొక్కి నాయన బిగ్ బాస్ మా జీవితాన్ని మార్చావు, మా తరాన్ని మార్చేసావు, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటావని చెప్పడం అనేది నార్మల్. ఈవెన్ నేను బిగ్ బాస్ పరంగా ఎప్పుడైనా ఊరికే ఏదో ఒకటి అంటా ఉంటాను, మీకు తెలియదు అంటే కంటెస్టెంట్స్ రూపంలో ఏదైనా నెగిటివ్ చెప్పాను బిగ్ బాస్ని ఏదో ఒకటి అంటుంటాను తప్పించి బిగ్ బాస్ మీద నాకు హ్యూజ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పటికీ. ఎగ్జాంపుల్కి వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళని ఎప్పుడైనా షోలకి పిలుస్తారు చూసా, నేను రెమ్యూనరేషన్ అసలు బేరసారాలే మాట్లాడు, వాళ్ళు ఎంత ఇచ్చినా ఓకే సార్ అంట. ఇది నాకు అంత ఇష్టం. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు, వాళ్ళకి తెలిసేది. నేను ఎక్కడ బేరమే అన్ను, ఎంత అంటే ఓకే సార్ అంట, అది బలవాలి సార్ డబ్బులు ఏముంది అనేసి మాట్లాడతా, అస్సలు మాట్లాడను మీ దగ్గర డబ్బులు ఏంటని. ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అలాగే అక్కడ డెమాన్ పవన్ కూడా హ్యాపీనెస్తో మాట్లాడుతున్నాడు. ఏమని ప్రతిదానికి నా సొల్లో ఒకటి యాడ్ చేస్తున్నాను అనుకోవద్దు, జస్ట్ నార్మల్గా చెప్తుంటాం మా అంత మించి ఏమీ లేదు. ఎందుకంటే వీడియో కూడా చిన్నదే కదా, జస్ట్ మోటివేషన్గా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుందని యాడ్ చేయడమే. నా సోదిలా వీలైతే ఐఎమ్ వెరీ సారీ. తర్వాత సరికి అందరితో వచ్చిన ప్రతిసారి చెప్పిందిగా ఐ లవ్ యూ బిగ్ బాస్, ఓన్లీ మీ వల్ల మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇదంతా గ్రాటిట్యూడ్తో మాట్లాడుతున్న మాటలు. గ్రేట్ ఆపర్చునిటీ బిగ్ బాస్, నాకు బిగ్ బాస్ వదిలి వెళ్ళాలనే లేదు బిగ్ బాస్. నేను గట్టిగా మాట్లాడితే చూడండి తన స్వభావమే అదండి, తన స్వభావంలో దాంట్లో ఇంకోటి కూడా నాకు అర్థమైంది చెప్తాను. నేను గట్టిగా మాట్లాడితే బిగ్ బాస్ మిగతా వాళ్ళు ఏదన్నా నెగిటివ్ అవుతారేమో, వాళ్ళకి కొంచెం బ్యాడ్ అవుతుందేమో అనేసి మాట్లాడకపోయేవాడిని బిగ్ బాస్. మాట్లాడుంటే ఇంక ఎలా ఉండదు బాగుంటుందేమో, ఐఎమ్ వెరీ హ్యాపీ బిగ్ బాస్ అనేసి చెప్పాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే డెమాన్ పవనే కాదు వచ్చిన కామనర్స్ అందరికీ కూడా లోపల దడదడలాడుతూ ఉంటుంది. కళ్యాణ్కైనా డెమాన్కైనా శ్రీజాకైనా వీళ్ళందరికీ భయం అనేది ఒకటి ఉంటుంది. అందుకని ఇనిషియల్ డేస్లో వాళ్ళు రెచ్చిపోలేరు. డెమాన్ పవన్ ఎందుకు ఇనిషియల్ డేస్లో ఇంత యాక్టివ్గా ఇంత ఫన్నీగా ఇంత కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు ఉండలేకపోయాడంటే ఎక్కడ నెగిటివ్ అయితే మనకి ఇప్పుడే ఇంట్లో ఫ్యామిలీ బాగలేదు, మన నాన్నకి బాగలేదు, మళ్ళీ మనం ఎగిరిగిరి పడి ఏదైనా మిస్టేక్స్ చేస్తే మన వాళ్ళు తలెత్తుకోలేరు, మళ్ళీ మనం బయటికి వెళ్ళి బతకాలి కదా, మన ఫ్యామిలీని అన్యాయం అయిపోద్ది అనే ఫీలింగ్ ఎవరికైనా భయం ఉంటుంది. ఎప్పుడైతే టాప్ 5కి వెళ్ళిపోయాను అన్నాడో, ఎప్పుడైతే రీతు చౌదరి వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ దాకా ఇతను ఉన్నాడో ఆటోమేటిక్గా తన టాప్ 5 అని కన్ఫర్మేషన్ అనిపించిందో తనకి, అప్పుడు ఓపెన్ అప్ అవడం స్టార్ట్ చేశాడు. ఎవరికైనా అదే ఉంటుంది మామ, భయం అనేది వస్తుంది. ఈవెన్ నా సీజన్లో నేను పోయినప్పుడు 10-11 వీక్స్ దాకా నేను ఇక్కడ ఓపెన్ అవ్వాలా, ఎందుకంటే భయం ఎక్కడ నెగిటివ్ అయ్యి బయటకు వెళ్తే మన లైఫ్ మారిపోద్ది, మన ఫ్యామిలీ పాత రోజులు కష్టాలను చూడాల్సి వస్తుందని భయం. అంతే, ఎవరికైనా అదే ఉంటుంది. అందుకని అతను కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ అప్ అయిపోయాడు, ఫ్రీ అయిపోయాడు మనిషి. అప్పటిదాకా ఆ టెన్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ 100th డే 100వ రోజు ఇది సాంగ్ అయిపోయిన తర్వాత వెంటనే టాస్క్ పెట్టాడు, పిక్ ద బోన్ టాస్క్. ఈ టాస్క్ బాగా ఇంపార్టెంట్ టాస్క్, మంచిగా చెప్తా. తనూజ డ్రాప్ అయింది ఈ టాస్క్లో. ఈ కాన్వర్జేషన్ ఏం పెట్టారో మనకు చూపించలేదు, డ్రాప్ అయిపోయింది. తర్వాత సరికి ఫస్ట్ రౌండ్ డెమాన్ గెలిచాడు. కొంచెం టైటే వచ్చింది, మరీ అంత టైట్ కదా. కళ్యాణ్ ఆల్మోస్ట్ దగ్గరికి రాబోయాడు. అన్నీ లాస్ట్లో చెప్తాను, మొత్తం చెప్పిన తర్వాత చెప్తాను. ఫస్ట్ రౌండ్ డెమాన్ గెలిచాడు, కానీ సంజన తీసుకున్నారు. డెమాన్ పవన్ నాకు ఇక్కడే తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి, కొన్ని వాటిలో ఓవర్ కాన్ఫిడెన్సే, బట్ అంత మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ ఆడికి లేక ఊరుకుంటుందని అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ డెమాన్ పవన్ కాకుండా ఊరుకుంటుందని. నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని చుట్టుపక్కల ఫ్రెండ్స్ బొచ్చెడు సార్లు చెప్పుంటారు. నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని, డెమాన్ పవన్ దగ్గరే ఇంత టాలెంట్ ఉందని చుట్టుపక్కల ఫ్రెండ్స్ బొచ్చెడు సార్లు పొగుడుంటారు. ఇతని దగ్గర ఇంత టాలెంట్ ఉందని ఇంతకుముందు ఆటల్లోనే ఇంతకుముందు కాంపిటీషన్లో ఎక్కడైనా అతని పర్ఫార్మెన్స్ తనకు తెలుసు కాబట్టి అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఒక్కోసారి సెట్ అవ్వకపోవచ్చుది, బట్ హీఈస్ ఓవర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే తన గురించి తనకు తెలుసు కాబట్టి. అరే సంజన గారు వచ్చి సింపుల్గా తీసుకొని అనేసి అంటే ఆవిడ గురించి సీరియస్ కూడా కాలే ఆ బోన్ తీసుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో గెలుద్దాంలే అనుకున్నాడు. సింపుల్గా నెక్స్ట్ రౌండ్స్ గెలవద్దాంలే అదేముంది అనేసి ఆవిడతో నవ్వుతూ వదిలేశాడు. ఇక్కడ కూడా నచ్చాడు డెమాన్ పవన్. అయిపోయింది. తర్వాత రౌండ్ సంజన గారు తీసేసుకుని, సంజన గారు ఫన్నీగా ఉన్నారు, ఈవిడ కూడా ఫన్నీగా, ఇతను కూడా ఫన్నీగా తీసుకుని సంచాలకు కూడా సంజన గారు అని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ సర్లే వదిలేసిన తర్వాత
మళ్ళీ అగైన్ చాలా ఫాస్ట్గా డెమాన్ వచ్చాడు, డెమానే గెలిచాడు. ఇప్పుడు డెమాన్కి ఒకటి వచ్చింది. నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ గెలిచాడు, చాలా ఫాస్ట్గా వచ్చాడు. డెమాన్ అక్కడ మధ్యలో స్ట్రక్ అయ్యాడు. ప్రతిసారి అంత ఎవరో ఒకరు ఏదో ఒకటి స్ట్రక్ అయితేనే వస్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ సూపర్, కళ్యాణ్ గెలిచాడు. తర్వాత డెమాన్ నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ గెలిచాడు. డెమాన్ కాళ్ళు తగిలి ఆగిపోయాడు. నెక్స్ట్ రౌండ్ కూడా కళ్యాణ్ గెలిచాడు. మళ్ళీ కళ్యాణ్ గెలిచాడు. రెండేని కళ్యాణి. ఇమాన్యుయల్ లాస్ట్ దాటలేదురా అనేసి కళ్యాణ్ అన్నాడు. తనుజ దాటిందండి. మనకు అది చూపించాలి, టప్పని ఫ్రేమ్ మార్చేస్తున్నారు. సో దాటిండు అనేసి తనుజ చెప్పారు. సో కళ్యాణ్ విన్ అని చెప్పింది. తర్వాత సరికి నెక్స్ట్ రౌండ్ ఇద్దరు పడ్డారు. కళ్యాణ్ పడ్డాడు, డెమాన్ పడ్డాడు. గమనిస్తే డెమాను కళ్యాణ్ ఇద్దరు పడ్డారు. డెమాన్ అయితే ఆల్మోస్ట్ చాలా దూరం నుంచి దానికోసం దూకి మరీ పట్టుకుంటాడు. కళ్యాణ్ కూడా పాపం దూకదామని చెప్పి పడితే కాలు ఆల్మోస్ట్ ఇరిగిన షేప్లో కనపడద్దు అక్కడ మనకి. ఇక్కడ పాపం సంజన గారు పరిగెత్తుకుంటూ వచ్చి లేపుతారు, ఎట్టబడ్డావో తెలుసా అనేసి. ఇక్కడ డెమాన్ పవన్ కూడా చెప్తాను, ఒక ఫౌల్ అన్నట్టుగా జరిగింది. బట్ దానికి చూడలేరు, కన్సిడర్ చేయరు పెద్దగా. ఇది ఫన్నీ టాస్క్ కాబట్టి చూడలేదు కూడా, సంచాలకు చూడలేరు కూడా. ఎందుకంటే అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో స్లో మోషన్లో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది, అదేంటో కూడా చెప్తాను. ఇక్కడ నాకు తనూజ గారు చూస్తూ ఉండిపోయారు, కానీ డెమాన్ పవన్ కింద పడ్డాడు, కళ్యాణ్ కింద పడింది. నేను అనుకున్నా ఇమాన్యుయల్ అక్కడ ఉంటే ఇమాన్యుయల్ చూస్తూ ఉండిందేమో, రాలేదులే అనుకున్నా. బట్ నేను మళ్ళీ చూసాను, నీట్గా ఇటు తిరిగే చూస్తుంది, డెమాన్ పవన్ కింద పడేది చూస్తుంది, కళ్యాణ్ కింద పడేది చూసినప్పుడు కామ్గా ఉన్నారే, పరిగెత్తుకుంటూ కనీసం కన్సర్న్ చూపించడానికి దగ్గరికి వచ్చినట్టు బాగుండి అనిపిస్తుంది. నాకు అసలు నచ్చలేదు. ఇక్కడ మీలో ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని అంత పెద్దగా చేసేది నెగిటివ్ చేయాలని ఫీలింగ్ కాదు. బట్ ఐ ఫెల్ట్ ఇట్, నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఎవరు కింద పడ్డా ఫస్ట్ వెళ్ళి పలకరించేది, ఫస్ట్ వెళ్ళి చూసేది కళ్యాణ్ హౌస్లో. తన కింద పడితే రాలేదు. అండ్ డెమాన్ పవన్ కూడా పడ్డప్పుడు జస్ట్ ఒక కన్సర్న్, ఒక స్టెప్ అయినా వేసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే పడ్డ విధానం మామూలుగా లేదు ఇద్దరిది. ఆల్మోస్ట్ కాలు ఇరిగింది అన్నట్టుగా కళ్యాణ్ పడితే అతను ఏదో కింద పడిపోయి ఏదో అయ్యిందన్న ఫీలింగ్లో పడ్డాడు. అది నాకు నచ్చలేదు. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో దీని మీద కామెంట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, అది పెద్ద విషయంగా ఉండదు. డెమాన్ పవన్ ఒకటి స్కిప్ చేశాడు, ఇక్కడ ఈ రౌండ్లో స్కిప్ చేశాడు. అది మీరు గమనించండి. జస్ట్ అది పెద్ద విషయం కాదు. దీని మీద కళ్యాణ్ డెమాన్ పవన్ విజయాన్ని తక్కువ చేయడమే కాదు, హీ డిజర్వ్స్ టు విన్ దిస్ టాస్క్ అంతే. కింద పడ్డాడు, గెలిచాడు. నెక్స్ట్ ఈక్వల్ అయిందని చెప్పి బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టాడు వీళ్ళిద్దరికి. పెడితే దాంట్లో కూడా అలా ఓకగా డెమాన్ పవన్ గెలిచాడు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ టాస్క్ ఒక జవాన్, కళ్యాణ్ ఒక జవాన్ కదా, ఒక జవాన్ ఫేవరబుల్ టాస్క్ ఇది. అండ్ ఆ టాస్క్లో వీళ్ళకి ఆ ట్రైనింగ్లో వీటిలో ఇలాంటి టాస్క్లు పెడతారు. ఒక జవాన్ ఫేవరబుల్ టాస్క్లో జవాన్ని కొట్టి డెమాన్ పవన్ గెలిచాడంటే, ఒకవేళ గెలవకపోయినా ఈక్వల్ పోటీ ఇచ్చాడంటేనే గ్రేట్. అలాంటి తనకంటే ఫాస్ట్గా పరిగెత్తున్నావు, తనకంటే ఎండ్యూరెన్స్ ఎక్కువ, అంటే తనకంటే ఫాస్ట్ ఎండ్యూరెన్స్ లేదు, ఎండ్యూరెన్స్లో జవాన్లకి ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం టాస్క్లో ప్రూవ్ అయింది కళ్యాణ్. బట్ తనకంటే ఫాస్ట్గా పరిగెత్తే విధానం కానీ తనతో ఆడి ఆ జవాన్ కళ్యాణ్తో ఆడి గెలిచిన విధానాన్ని చూస్తే డెమాన్ పవన్ టాలెంట్ ఏంట్రా వీడు ఇట్లా ఉన్నాడు, మొగాడ్రా బొజ్జి వీడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏంట్రా ఈ టాస్క్ అతనికి ఫేవర్గా ఉంటుంది కళ్యాణ్కి. ఆ టాస్కులు తనను కొట్టి గెలిచి దూకు ఆడేది. అంటే 4 రౌండ్లు గెలిస్తే ఒక రౌండ్ సంజన గారికి ఇచ్చేసింది అలవోక. ఏంటది, ఒక రౌండ్లో ఏదో ఒకటి స్కిప్ చేశారనగా, నార్మల్గా స్కిప్ చేసినా కూడా సంజన గారికి ఇవ్వకుండా ఉంటే తనే గెలిచేవాడు. ఎలాగైనా గెలిచింది తనే. సూపర్ రా ఆయన ఆ టాస్క్లోకి వెళ్ళడం ఏంటి కళ్యాణ్తో. అది కూడా కళ్యాణే చాలా ఫాస్ట్గా ఉంటాడు అనిపిస్తుంది రన్నింగ్లో. తనల్యాన్ని మిలిచిపోయి రన్నింగ్లో ఫాస్ట్గా ఉన్నాడు డెమాన్ పవన్. ఏమన్నా ఆటగాడు స్వామి, అరాచకమైన ఆటగాడు. ఇట్లా ఆడబట్టి కదరా, ఇట్లా ఆడతానని తెలిసి కాబట్టే కదరా టికెట్ ఫినాల్లో కొట్టి చూపిస్తానని అందరి ముందు కాన్ఫిడెన్స్ చూపించాడు. కానీ అది ఏదో లక్కు కొంచెం అది ఇది కూడా ఉండాలి కాబట్టి దాంట్లో వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే కొట్టి చూపించేవాడే కళ్యాణ్, అదే కొట్టి చూపించేవాడే డెమాన్ పవన్. అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు, తన గురించి తనకు తెలుసు కాబట్టే. ఆ తర్వాత నెక్స్ట్ డెమాన్ పవన్ గెలిచేశాడా. నెక్స్ట్ సరికి స్టార్ వచ్చింది డెమాన్కి. స్టార్ వచ్చినప్పుడల్లా ఇమాన్యుయల్ సంజన గారు ఇంకా స్టార్లన్నీ ఎడదాకా పెట్టుకోబో అంటే అన్ని స్టార్లు వస్తాయి కాబట్టి పెట్టుకొని డెమాన్ అండ్ కళ్యాణ్ డ్రాప్ అయ్యారయ్యా నెక్స్ట్ టాస్క్. ఇమ్ము, సంజన అండ్ తనుజ గారు ఆడారు. ఈ టాస్క్లో మీరు చాలా కాంట్రవర్షియల్ లేపచ్చు. ఈ టాస్క్లో సంచాలకులు ప్రాపర్గా రూల్స్ మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ టైం జరిగిన పెంట జరగకుండా ఉండడం కోసం ఎవరైతే ఎక్కువ వేశారో వాళ్ళల్లో ఆ 7th 6th వేసిన ఫస్ట్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అవ్వబట్టే ఫస్ట్ 5 ఈక్వల్గా ప్రశాంతంగా వేసేసారు ముగ్గురు, సంజన గారు, ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు. ఆ రోజు కూడా వేశారు. ఆ రోజు ఫస్ట్ తనుజ వేశారు, తర్వాత ఇమాన్యుయల్ వేశాడు, తర్వాత సంజన గారు వేశారు. 7th కూడా ఫస్ట్ తనుజ గారే వేశారు, తర్వాత ఇమాన్యుయల్ వేశాడు, తర్వాత గారు ఆ రోజు మాత్రం ఫస్ట్ ఇమాన్యుయల్ వేశాడు, తర్వాత తనుజ వేశారు,
తర్వాత సంజన గారు వేశారు. 7వది మాత్రం ఫస్ట్ తనూజ గారే వేశారు, తర్వాత ఇమాన్యుల్, తర్వాత సంజన గారు వేశారు. సో ఓవరాల్గా ఫస్ట్ వేసింది 7th తనూజే కాబట్టి వీళ్ళు 8వది కూడా ట్రై చేయాల్సింది, బట్ ఆల్రెడీ లేదనుకుంటారా, లేవా నేను గమనించలేము, పెట్లు మాత్రం లేనట్టున్నాయి ఆ బాక్సులు. ఓవరాల్గా తనూజ గారు ఈ ఆట సూపర్ ఆడారు. ఎందుకంటే 6-7 కష్టం, అలాంటిది 7వది కూడా వాళ్ళందరికంటే ముందే వేశారు. ఈవిడ 2 గుడ్ పర్ఫార్మెన్స్. ఈ టాస్క్లో మాత్రం సూపర్. ఆవిడ గెలిచారు. దీనికి ముందు టాస్క్లు నేను చెప్పడం మర్చిపోయా. ఆ బెలూన్ ఊదే టాస్క్లో కళ్యాణ్ సూపర్, అండ్ ఇందాక టాస్క్లో కూడా డెమాన్ పవన్తో ఆడిన టాస్క్లో కూడా ఒక టైంలో కాలు ఇరిగినా పర్లేదు అన్నట్టుగా దూకుతుండే అలవోగ్గా. సూపర్ అనిపించాడు కళ్యాణ్ కూడా. ఈ డెమాన్ పవన్కి ఈక్వల్గా ఆడాడు. బట్ డెమాన్ పవన్కి ఎలివేషన్ ఏంటంటే తనకి ఆ ఎండ్యూరెన్స్ ఇది ఉంటుంది అనుకుంటాం మనం డెమాన్కి. అలాంటి వాడితో గెలిచాడు, అలాంటి తోపు పర్ఫార్మర్తో గెలిచాడు కాబట్టి సూపర్ డెమాన్. తర్వాత సరికి ఇక్కడ తనూజ గారు అలవోగ్గా గెలిచారు, 2 గుడ్. తర్వాత ఇక్కడండి మెయిన్ టాస్క్ గురించి మాట్లాడుకోవాల్సింది ఇక్కడే ఏంటంటే, వెంటనే హైట్ చెప్పులు ఇసిరేది ఉంటుంది చూసారా, శాండిల్స్ హైట్ పెట్టేది, ఆ టాస్క్ పెట్టాడు ఆ బిగ్ బాస్. డెమాన్ ఎలివేషన్ ఏమంటారు చూసారా, ఏదో ఉంటుందా, ఐ డోంట్ లైక్ ఎలివేషన్. డెమాన్ పవన్ డోంట్ లైక్ ఎలివేషన్, బట్ ఎలివేషన్ లైక్స్ డెమాన్ అన్నట్టుగా ఫస్టే చెప్పాడు. ఏమన్నాడు, 7 కొట్టి చూపిస్తా బిగ్ బాస్ అంటే వాళ్ళు నవ్వుతూ ఉండరు. ఈసారి ఫస్ట్ రౌండ్ చెప్పినట్టుగానే 6.5 పెట్టాడు సింపుల్గా. డెమాన్ పవన్ హైట్, ఇమాన్యుల్ 5.6, తనూజ 0, సంజన గారు 0 పెట్టారు. ఈ టాస్క్ ఇది చెప్పేదానికంటే ముందు అసలు మెయిన్ది మర్చిపోయాను, ఒక లైన్ స్కిప్ చేశాం. అది నాకు ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ లాగా అనిపించింది ఎపిసోడ్లో. అది మీలో చాలామంది అబ్జర్వ్ చేసి ఉండరు. ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, నేను అది మర్చిపోయాను, వెంటనే గుర్తొచ్చింది, ఆ లైన్ కూడా చదవలేను. అబ్జర్వ్ చేస్తే జస్ట్ దీని మీద కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎక్కడంటే నాకు సూపర్ అనిపించింది, సంజన బంగారంరా అని అనిపించింది. ఎక్కడంటే ఇమాన్యుల్, సంజన గారు బయట సోఫాలో కూర్చొని ఉంటారు. మీరు గమనించండి ఎపిసోడ్లో. ఇమాన్యుల్ పడుకొని సంజన గారి వైపుగా కాలు చాపుకొని, సంజన గారి కాళ్ళ మీద తన కాలు పెట్టుకొని, సంజన గారు కూర్చొని ఉంటే ఇమాన్యుల్ పడుకొని ప్రశాంతంగా వాళ్ళ అమ్మ మీద కాళ్ళు ఎలాగైతే పెడతామో అలాగే ఆవిడ కాళ్ళ మీద పెట్టి ఇమాన్యుల్ కాలు పెట్టుంటే ఆ కాళ్ళని ఇలా అంటే కాళ్ళు తోడుతూ కూర్చున్నారు చూసారా సంజన గారు, బంగారం అనిపించారు. ఎందుకంటే నిజంగా వాళ్ళ కొడుకు అలారిక్కిని చూసినట్టే నేను కన్సిడర్ చేసుకుంటాను. వాడు ఇంత పెద్దోడు అయినంత మాత్రం నాకు కొడుకు కాకుండా పోడు, ఇంత పెద్దోడు కొడుకు అని చెప్పుకోవడానికి నేను ఏమి సిగ్గుపడినాను నిన్న కూడా చెప్పారు ఆవిడ. అలాంటిది ఈరోజు ఆర్టిస్ట్ పరంగా చూసుకున్నాం. తను చిన్న ఆర్టిస్టు, ఈవిడ పెద్ద ఆర్టిస్టు. ఒకనొక టైంలో చిన్న షోలు చేసి రాలేదని ఆవిడ నార్మల్గా ఒక లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లమేటిక్ కొన్ని అట్లా జారిపోతారు. కానీ అక్కడ ఆవిడ ఇంట్రెస్ట్ వేరని. ఇమాన్యుల్ కూడా చిన్న ఆర్టిస్టే ఈవిడతో పోల్చుకుంటే, బట్ చిన్న ఆర్టిస్ట్ అనే తేడా లేదు. తను కాలు చాపి ఇంత పెద్ద ఆర్టిస్ట్ మీద ఫైనాన్షియల్గా కానీ ఎన్ని రకాలుగా చూసుకున్నా, నాకు సార్తోనే గట్టిగా మాట్లాడే అంత పెద్ద ఆర్టిస్టు. అలాంటి ఆర్టిస్ట్ మీద అంత సింపుల్గా ఇమాన్యుల్ కాలు చాపి కూర్చొని కాలు పెట్టుకునే అంత ర్యాపో ఇచ్చింది అంటే షీఈ్ రియల్లీ గోల్డ్. దాంతోపాటుగా తను కాలు చాపి పెట్టుకున్నంత మాత్రాన తను కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఎత్తినట్టుగా కూర్చొని చూసారా, భలే అనిపించింది. ఒక 10 మెట్లు ఎక్కిందిరా సంజన అనిపించింది నాకు. టూ కూడా మీరు ఎంతమంది అబ్జర్వ్ చేసలేదు. ఆ ఈగో తగ్గించుకొని, మామూలుగానే ఆవిడ ఈగోయిస్టిక్గా కనపడతారు కొన్ని సందర్భాల్లో, తగ్గరు ఎక్కడ. అలాంటిది ఎవరి దగ్గర తగ్గాలో, ఎవరి దగ్గర ప్రేమ చూపించాలో ఇమాన్యుల్ దగ్గర తగ్గి ప్రేమ చూపించిన విధానం టూ గుడ్. నాకు అక్కడ భలే నచ్చింది. చిన్నవి నేను అబ్జర్వ్ చేస్తాను, చిన్న వాటిలో నాకు మనుషులు నచ్చుతారు బాగా. సూపర్ అనిపించింది. ఇలాంటి ఫేక్ చేయలేరు ఎవరు. ఎందుకంటే నీ దగ్గర బలుపు గర్వం ఉండే కంటెస్టెంట్ ఎవడైనా ఇలాంటి ఫేక్ చేయాలన్నా వాళ్ళకి మనసు రాదు. ఏంట్రా ఆడికాలు ఈడికాలు ఏముండదు ఏంటని. ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఆ ర్యాప్ ఉంచండి. ఇమాన్యుల్ కూడా అలవోగ్గా పెట్టాడు. ఇమాన్యుల్ కూడా ఎవరి దగ్గర అంటే కాలు పెట్టేసి ఎవరి దగ్గర తుషారంగా బిహేవ్ చేసి మంచి కాదు. బట్ ఆ ప్రేమ, నేను చెప్పాను కదా, బలుపు గర్వం ఉండే కంటెస్టెంట్ ఎవడు కూడా ఇంటెన్షనల్గా కంటెంట్ ఇద్దాం అనుకున్నా ఇలాంటి ఇవ్వలేరు. వాడితో కాలు మనం పడుకునేవారు ఇంత పెద్ద షోలో అన్న ఫీలింగ్ వస్తుంది. అందరు ఇవ్వలేరు. కంటెంట్ కాదు ఇది, హార్ట్ఫుల్గా చేయగలిగేది. ఇవన్నీ తెలియకుండా వచ్చేస్తుంది, వాళ్ళకి కూడా తెలియదు. ఆ ఇదిలో వచ్చేసింది అంతే. అది మనల్ని అబ్జర్వ్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆ ఫుటేజ్ వేయడానికి రీజన్ కూడా అదే అని అనిపించింది నాకు. బిగ్ బాస్ వాళ్ళకి కూడా నచ్చి ఉంటుంది. తర్వాత ఈ టాస్క్ స్టార్ట్ అయింది. ఆ కాల దీని మీద కూడా మనకి కామెంట్లు చేయాలి మామ. తర్వాత ఆ హైట్ దాంట్లో ఫస్ట్ రౌండ్లో సూపర్ డెమాన్ పవన్ 6.5, తర్వాత ఇమ్ము 5.6, తనుజ 0, సంజన గారు 0, కళ్యాణ్ 5.10. నెక్స్ట్ డెమాన్ జస్ట్ మిస్. ఇక్కడ డెమాన్ ప్రతి రౌండ్లో చేసిన ఫన్ను, భయంకరమైన ఎంటర్టైన్మెంట్, అరాచకం స్వామి. హీ ఈజ్ ఆల్సో అన్ ఆల్ రౌండర్ ఫర్ ది సీజన్ అని అనిపించాడు.
టాప్ 5కి వచ్చాడో లేదా అమ్మా అల్లాడిచ్చుతున్నాడు స్వామి ఆ ఎంటర్టైన్మెంట్తో. ప్రతి మాట ఎంటర్టైనింగ్గానే ఉంది, ఓవర్గా ఏమీ లేదు. ప్రతి దాంట్లో కూడా మన దాంట్లో గాలి బ్యాచ్లో తిరుగుతుంటే చూసినా గాలి ఫ్రెండ్స్లో, ఆ గాలి ఫ్రెండ్స్లో ఒకడరా డెమాన్ పవన్ అన్నట్టుగా, అంటే గాలి ఊరికే పంచులేస్తాడు చూడు పెద్దానికి, ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంజాయ్ వాళ్ళని జోకులు వేసి నవ్వించడానికి. అలాంటి ఫ్రెండ్ అనిపించాడు. చూడండి, కళ్యాణ్ వచ్చి ఫైట్ అని పట్టగానే జస్ట్ మిస్ వావ్ కింద పడేవాడు అంటాడు. అంటే జస్ట్ మిస్ వావ్ కింద పడేవాడు. ఆ టోన్ తగ్గించడం కానీ ఆ పని కానీ కింద పడేవాడు, అందుకు జస్ట్ మిస్ అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ తనుజ 6, డెమాన్ 6.8 జంప్ చేశాడు, వేసి కాళ్ళు ఎత్తెత్తున్నాడు, ఎంత 8 ఎత్తుడు. తర్వాత కళ్యాణ్ 6, కళ్యాణ్ కూడా చాలా హైట్ పెట్టాడు ఆల్మోస్ట్ ప్రతిసారి. సంజన గారు 0, డెమాన్ సంజన గారు 0 వేసినప్పుడల్లా కాళ్ళు ఎత్తి అది పోయి పైకి వెళ్ళిపోయింది అనమాట చెప్పు. డెమాన్ ఏమంటారు తెలుసా, అయ్యో ఆ బోర్డు ఇంకా పెట్టాల్సిందే అంటాడు అనమాట, ఇంకొంచెం హైట్ పెట్టాల్సిందని. ఇమ్ము 0, డెమాన్ అక్క నీ మీద ఎక్కి విసిరారా కన్నా అంటే అతను కూడా గాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. పంచులు. నెక్స్ట్ రౌండ్ తనుజ 0, తనుజ హే ప్లీజ్ బిగ్ బాస్ ఏంటి అనగానే, అంటే డెమాన్ పవన్ ఆ కామెడీ చూడండి, తెలియకుండానే కామెడీ క్రియేట్ అవుతుంది. అతను అనే లోపల ఆ ఎక్స్ప్రెషన్ ఆవిడ ప్లీజ్ అనేసి పక్కన చేయబెట్టుకుని నవ్వు కూడా పక్కన వెళ్ళిపోతున్నాడు వినకుండా, అది ఫనీగా అనిపించింది. ఆ తర్వాత డెమాన్ ఏమంటారు తెలుసా, నో యూజ్ 0 అనుకుంటే 0.5 కూడా వస్తుంది అబ్బా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇమ్ము 5.9, తనుజ 0.5, సంజన 0. నెక్స్ట్ డెమాన్ అరాచకమైన ఎలివేషన్స్ ఇది. ఇలా డ్యాన్స్ వేయాలి చెప్పుకుంటూ, ఇలా డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ వేసుకుని ఇలా జంప్ చేసి అలా కిక్ ఇవ్వాలనేసి ఫన్నీగా నవ్వుతూ సరే ఎయిరా అనేసి తనుజ అనగానే ఎగిరి 7.5లో పెట్టాడమ్మా డెమాను. 7.5లో పెట్టాడు. 3 రౌండ్లో లిటరల్గా పోయించాడు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, లాస్ట్ టైం ఈ టాస్క్ జరిగినప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎగతాళిగా ఎగిరి కింద పడ్డాడు అనేసి నవ్వారు. హౌస్లో ఉండే వాళ్ళే కాకుండా హాట్స్టార్ వాడు ఒక మీమ్ కూడా వేశాడు, అమ్మో అందరి ముందు పరుగు పోయిందిగా అనే మీమ్. బట్ ఈరోజు ఫర్ ఏ చేంజ్ హౌస్లో ఉండే వాళ్ళందరికీ చెప్పి మరీ 7.5 కొడతానని చెప్పి 7.5 కొట్టి వాళ్ళందరూ నోరు మూసుకొని నోరు తెరిచి అమ్మో ఈడు పనివాడు మామూలుడు కాదురా అనిపించుకునేలాగా చేశాడు. దాంతోపాటు మధ్యాహ్నమే చూశాను ప్రోమో తర్వాతే హాట్స్టార్ వాడు చిరుత పులి అని ఒక ఎలివేషన్ మీమ్ కూడా వేశాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో, ఎక్కడైతే పరువు తీసుకున్నాడో అక్కడ నోరు తెరిచేలాగా చేయించాడు. ఎక్కడైతే ఏ మీమ్ అయితే హాట్స్టార్ వాడు వేసాడో ఆ హాట్స్టార్ వాడు కూడా ఎలివేషన్ సీన్ వేసేలాగా చేయించుకున్నాడు. సూపర్ అనిపించాడు డెమాన్ పవన్ ఈరోజు. ఆ తర్వాత 7.5 వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు కాళ్ళు జంప్ చేయడం ఎంత సూపర్. మనీళ్ళు 5.9, కళ్యాణ్ కింద పడితే డెమాన్ వావ్ నా రికార్డు పగిలిపోయింది, ఇక్కడ నా రికార్డు లేదు, ఎందుకంటే కింద పడతానన్న వాడు కూడా నేను చెప్తా ఉన్నాడు, అంటే కింద పడగానే అన్న నాది ఇంక లేదన్నా వాడు కింద పడి వాడు నా రికార్డు పగలగొట్టేసాడు అంతే. ప్లేయర్ ఆఫ్ ద డే చెప్పంటే తనుజ గారి పేరు చెప్పారు. పేరు చెప్పగానే తనుజ గారి ఫోటో వచ్చింది. సూపర్ ఎమోషనల్ ఇది తనుజ గారికి. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ది బిగ్ బాస్ నేను చెప్పా ఆ రోజు, ఏదో ఒకటి వీడియో ప్లే చేయండి బిగ్ బాస్, ఏదో ఒకటి చేయండి అంటే అట్లీస్ట్ లాస్ట్కి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫోటో పంపించారు. వెరీ గుడ్, అంతే హ్యాపీ ఫర్ హర్. పంపిస్తే దాంట్లో ఆవిడ ఫోటోని ఫోటోషాప్ చేశారని డెమాన్ పవన్ నడిచిపోతున్నప్పుడే ఫోటోషాప్ చేశారని అడుగుతున్నాడు. చేశారు, ఆవిడ ఫోటోని పెట్టారు. అందరూ వెళ్ళి చూసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆవిడ ఎక్కి ఏడ్చారు. ఏడ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారిని డాడీ ప్రతిసారి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆయన కొంచెం మొహమాట పరుడు అంటే వాళ్ళ నాన్నగారు, అంటే ఎవరితో మాట్లాడాలనుకుంటే నేను కొంచెం కంఫర్టబుల్గా మాట్లాడించేవాడిని అన్నట్టుగా గుర్తు చేసుకొని పెళ్ళిలో ఉండుంటే ఆయన పెళ్ళికి వచ్చిన వాళ్ళు పలకరించకపోవచ్చు, నేను ఉండుంటే పలకరించి నా చెల్లెలు పిల్లల దగ్గర ఉండి చేసినవాడిని అనేది గుర్తు చేసుకుని ఆవిడ బాధపడ్డారు. నేను చాలాసార్లు చెప్పాను బీయింగ్ తనుజ ఈజ్ నాట్ ఈజీ ఇన్ దిస్ సీజన్ అని. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది కూడా. వాళ్ళ సిస్టర్ పెళ్లి జరుగుతున్నప్పుడు ముగ్గురు అక్కా చెల్లెలు కలిసిమెలిసి పెరిగినప్పుడు వాళ్ళల్లో ఒకరు మనతో కలిసిమెలిసి తిరిగిన అమ్మాయి పెళ్ళికి వాళ్ళల్లో ఒక అక్క ఉండలేకపోయాను అని తెలిస్తే ఆ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఆ స్ట్రెస్తో ఆ ఆలోచనలతో గేమ్ ఆడుతూ ఉండడం చాలా టఫ్. అది ఎంత గోత్రూ అవుతూనే ఈవిడ ఇక్కడ దాకా వచ్చారు. అందుకని బీయింగ్ తనుజ ఈజ్ నాట్ ఈజీ అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది కూడా అని నేను ఎప్పుడు చెప్తా ఉంటా. చాలా కష్టం వాళ్ళ సిస్టర్ పెళ్ళి. ఇప్పుడు కూడా మళ్ళీ అది గుర్తు చేసుకుని ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం కష్టం. కన్నీళ్ళు కారేలాగా బాధపడ్డారు, ఏడ్చారు. అది మనకు అర్థమవుతుంది. వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్, మనం ఏం చేయలేం. ఇంకొక వారంలో ఎప్పుడు వెళ్తాను అనేసి అంటున్నారు, ఇంకొక వారంలో ఎలాగ వెళ్తారు కూడా అయిపోయింది. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ రివ్యూ ఇది. ఇంకా దీంట్లో ఏదైనా మిస్ అయితే రేపు ఉదయం మాట్లాడుకుందాం. రేపు ఓటింగ్ గురించి 2 వీడియోస్ ఉంటాయి, మంచి వీడియోస్ ఉన్నాయి, విషయం ఉంది. ఇంక నుంచి చూడండి, రేపు నుంచి జ్వరం తగ్గకపోయినా పర్లేదు, మామూలు నాన్ స్టాప్కి వెళ్ళిపోవడమే. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.
ఇన్స్టాగ్రామ్లో డెమాన్ పవన్ రిలేటెడ్ రీల్ చూపాను, అది కూడా చూడండి మామ. దాంతోపాటుగా ఇంకేదో చెప్దాం అనుకున్నాం మామ, అదే రీల్లో చెప్పాలి, రీల్ చూడండి. అండ్ బిగ్ బాస్ మామ చూడండి, గ్రాండ్ ఫినాలేకి దగ్గర వస్తున్నాం, 9,50,000 అవ్వాలి, ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మామ. ఎందుకు మామ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, టచ్లో ఉందాం. ఎందుకు బిగ్ బాస్ అయిపోతే మనం టచ్లో కూడా ఉండలేవు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు టచ్లో ఉందాం, ఫాలో అవ్వండి. బాయ్. జిడ్డేసిలాగా ఉన్నా మామ, మొత్తం జిడ్డు ఎంత ఈ ఆయిల్ పూసుకొని ఎంత గందరగోళంగా ఉన్నా. అట్లా వీడియో ఎప్పుడు చేయాలని అనుకోను నేను. ఇంకేం చేస్తాం, ఫేవర్గా ఉంది కదా, ఇంకా మీరు అర్థం చేసుకుంటారని చేశా, ప్లీజ్.